టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా రోజులుగా డ్రైగా ఉంది. సంక్రాంతి తర్వాత థియేటర్ కి పండగ తెచ్చిన సినిమా ఒక్కటీ పడలేదు. ఏదో వచ్చాయి వెళ్ళాయి, కానీ కటౌట్ కి దండలు పడేలా, సింగిల్ స్క్రీన్ లో పేపర్లు ఎగిరేలా, ఫ్యాన్స్ వైబ్ తో ఊగిపోయే సినిమా మిస్ అయ్యింది. ఆడియన్స్ థియేటర్ కి రావడం లేదు అనేది నిజమే, కానీ థియేటర్ వరకు లాక్కొచ్చే కంటెంట్ కూడా రాలేదు. ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి పెద్ది వస్తోంది. పెద్ది టైమింగ్ చాలా కీలకం. సమ్మర్ లో రావాల్సిన సినిమా పలు కారణాల వల్ల జూన్ 4కి షిఫ్ట్ అయ్యింది. అది నెగటివ్ కాదు, బోనస్ అయ్యే ఛాన్స్ ఉంది. జూన్ 4 అంటే స్కూల్స్ కి ఇంకా 10 రోజులు సెలవులు ఉంటాయి. ఐపీఎల్ హడావుడి పూర్తిగా ముగుస్తుంది. ఎండలు తగ్గి జనం బయటకు వచ్చే సీజన్ స్టార్ట్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ కోసం ఫ్యామిలీస్ అన్ని ఎదురుచూస్తున్న టైం ఇది. సరైన సినిమా పడితే ఎగబడతారు. ఇక్కడే పెద్దికి గోల్డెన్ ఛాన్స్ ఉంది. ప్రేక్షకులు ఆకలితో ఉన్నారు. కొన్ని నెలలుగా థియేటర్లో సెలబ్రేట్ చేసుకోవడానికి సినిమా లేదు. ఈ డ్రై స్పెల్ ని బ్రేక్ చేసే కంటెంట్ పెద్ది దగ్గర ఉండాలి. బుచ్చిబాబు సానా ఇప్పటికే చరణ్ని 4 వేరియేషన్స్ లో చూపిస్తున్నట్లు హింట్ ఇచ్చాడు. 3 గంటల రన్ టైం అంటే కథ మీద నమ్మకం ఉన్నట్టే. ట్రైలర్ వర్కౌట్ అయితే స్ట్రాంగ్ ఓపెనింగ్స్ గ్యారంటీ. అసలు కీ మాత్రం కంటెంట్. ఒక 1000 కోట్లు అనేది ట్రేడ్ నంబర్ కాదు, ఆడియన్స్ ఎమోషన్. పుష్ప 2, కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ ఒక 1000 కోట్లు కొట్టాయి అంటే కారణం కథ కనెక్ట్ అవ్వడమే. థియేటర్ కి వెళ్లిన ప్రతి ఒక్కడికి టికెట్ డబ్బులు వసూల్ అయ్యాయనే ఫీలింగ్ రావాలి. పెద్ది ఆ ఫీలింగ్ ఇస్తే ఎండిపోయిన బాక్సాఫీస్ కి వర్షం పడ్డట్టే. జనం ఎగబడి సినిమా చూస్తారు. కలెక్షన్లు ఆటోమేటిక్ గా పెరుగుతాయి.